బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ ఈ ఆందోళన ఉధృతమవుతోంది. అయితే త్వరలోనే బంద్ పిలుపునిచ్చారు. 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ వారు పిలుపునిచ్చారు. ఓయూజేఏసీ నేతలు మార్వాడి హటావో తెలంగాణ బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో కూడా ఎల్బీనగర్లో నిరసన ర్యాలీ వ్యక్తమైంది. ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ గుజరాత్, రాజస్థాన్ నుంచి వలస వచ్చి కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు. తాము ఎవరికి అన్యాయం చేయడం లేదంటూ ఓవైపుగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాము, మేము బతకడానికి వచ్చాము, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి మార్వాడీలు కూడా వేడుకుంటూ ఉన్నారు. సో మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా ఎల్బీనగర్లో చాలా భారీ ర్యాలీగా అక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా ఆందోళన చేపట్టారు. మార్వాడి హటావో, గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో, ఇది వారి నినాదం. మార్వాడి హటావో తెలంగాణ బచావో నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా రాష్ట్ర వ్యాప్త బంధు పిలుపుకి కూడా తెరలేపారని అర్థం చేసుకోండి. ఎంత స్థాయిలో ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న ఈ అంశం చుట్టూ అనేది. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపుకి కూడా కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. సో ప్రస్తుతానికి మీరు విజువల్ చూడవచ్చు. ఎల్బీనగర్లో ధర్నా కొనసాగుతోంది. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. రైట్, ఇది మార్వాడి గో బ్యాక్ నినాదం. 22వ తేదీన ఓయూజేఏసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చింది. సో మరి ఎలా జరుగుతుందో చూడాలి. ఇప్పటికీ ఆమన్గల్ బంద్ పిలుపునిస్తే ఆ బంద్ కాస్త పూర్తిగా నీరుగారిపోయింది. అది ఏమాత్రం కూడా సఫలీకృతం కాలేదు. కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పి వర్తక సంఘం చెప్తోంది. మరోవైపుగా 22వ తేదీన ఇచ్చినటువంటి ఆ బంద్ ఎక్కడి వరకు వెళ్తోంది అని తలుచుకుంటేనే కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో నిన్నే ఆర్టీవీ కొంతమంది మార్వాడీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్తో కూడా మాట్లాడించింది. వారంతా కూడా తమ ఆవేదన, ఆగ్రహాన్ని కూడా వెలగక్కారు. వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటుగా స్టూడియోలో ఆర్కే స్వామి జోసెఫ్ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్, అండ్ ఇప్పుడు ఆయన మార్వాడీస్కి సపోర్ట్ చేయబోతున్నారు. సో కాచం సత్యనారాయణ వైశ్య వికాస చైర్మన్గా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ ఉద్యమకారుడు కూడా. సో ఇద్దరికి నమస్తే అండి. ఇద్దరికి ఫస్ట్లీ నమస్తే అండి. రైట్, కాచం సత్యనారాయణ గారు, ఫస్ట్లీ ర్యాలీలో మీరు కూడా పాల్గొన్నారు. ఏంటి మార్వాడి హటావో తెలంగాణ బచావో, ఏంటి మార్వాడీలు తెలంగాణ రాష్ట్రానికి అంత ప్రమాదకారులుగా మారిపోయారా? తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మార్వాడీలు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హటావో తెలంగాణ వ్యాపారి బచావో అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో గత వారం రోజులకి వెళ్ళి చూస్తున్నటువంటి నేపథ్యం, వ్యాపారస్తులు లేకపోతే ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ గారో లేకపోతే ఇంకెవరో మాట్లాడేటువంటి మేధావులు ఎవరైతే మేధావులు మాట్లాడుతున్నారు, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నది. అది మాకైనా వర్తిస్తుంది, మార్వాడీలకైనా వర్తిస్తుంది, బీహారీలకైనా వర్తిస్తుంది. కానీ ముఖాలకి బోడిగుండుకు లింక పెట్టినట్టు బండి సంజయ్ గారు రోహింగ్యాలను నిలగొట్టాలి, మీరు రోహింగ్యాలకు సపోర్ట్ ఇస్తుంటే రోహింగ్యాలకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వైశ్య కమ్యూనిటీ ఎవరు సపోర్ట్ చేయలేదు. వైశ్య వికాస వేదిక చైర్మన్ గా నేను ఈరోజు చెప్తున్నటువంటి మా తెలంగాణలో ఉన్నటువంటి పేద వైశ్యులు, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులు 85% వైశ్యులు పేద పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం. మా వృత్తి అది కుల వృత్తి, వ్యాపారం, కిరాణా షాప్. ఈరోజు మీరు చేస్తున్నటువంటి దాష్టికాలు ఎత్తును ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భంలో ఎఫ్డీఏలను వ్యతిరేకించినటువంటి దాఖలాలు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర గో బ్యాక్ తెలంగాణ అని చెప్పినాం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని కూడా చెప్పినాం. కానీ పొట్ట కొట్టేటోని మీదనే మాకు పంచాయతీ తప్ప పొట్ట గూటి కోసం వచ్చిన మీద పంచాయతీ కాదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎల్బీనగర్ కేంద్రంగా పనిచేస్తాం. ఒక శ్రీకాంతాచారి ఆత్మార్పణ కావచ్చు, జయశంకర్ సార్ గారి సూచన కావచ్చు, కేసీఆర్ గారి యొక్క మార్గంలో కోదండరాం గారి యొక్క ఆదేశానుసారం పనిచేసినటువంటి నేపథ్యం లేదు. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం చేతులు జోడించి నమస్కరిస్తున్నాము, మమ్మల్ని వదిలేయండి, మేము బతకడానికి వచ్చాము. మీరు నమస్కారాలు, మాకు కూడా నమస్కారాలకు ప్రతి నమస్కారం చేసేటువంటి సంస్కారవంతులే కానీ కుసంస్కారిగా మాట్లాడారు. నిన్న ఒకసారి మాట్లాడుకుంటూ ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తే మీరు తాగి ఇంట్లో వంతలు. ఏ రకమైనటువంటి సంభాషణ అండి? ఏ రకంగా సంపాదించారు?
ఒకవేళ ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో మాట్లాడుకొచ్చారు ఈ మాటలు. అది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అంటే నువ్వు భౌతికదారులకు నువ్వే ప్రేరేపిస్తావు, నువ్వు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతావు. నువ్వు చేసేటువంటి వ్యాపారంలో స్థానికంగా చేసేటువంటి ఇండస్ట్రీస్ ఏతున్నాయో గుజరాత్ రాజధాని వల్ల ఇండస్ట్రీస్ లో ఎక్కడ లోకల్ ఇచ్చారు మాకు? ఇక్కడ 80% ఎక్కడైనా ఉన్నటువంటి నేపథ్యం ఉందా? మనలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎక్కడ పోలే. యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక వయసుల గురించి నేను మాట్లాడతాను, కుల వృత్తుల గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కుల వృత్తులను విధ్వంసం చేస్తారు. ఒక కుమ్మరి కావచ్చు, శాలివాన కావచ్చు, లేకపోతే నేత కార్మికులు కావచ్చు, లేకపోతే స్వర్ణకారులు కావచ్చు, విశ్వకర్మలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక వయసుల కంట కట్టడం కోసమో, లేకపోతే ఒక కులాన్ని కంట కట్టడం కోసమో మత ప్రాతిపదికన మీద తీసుకొచ్చేటువంటి అంశాలను ఏ రంగంలో ఎవడతారు? సంస్కృతికి వారసులు అంటే వయసులకు సంస్కృతికి వారసులే, విశ్వకర్మలు సంస్కృతికి వారసులే, చేనేతకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వారసులే. మీకు నాకు ఎలాంటి పొత్తున్నది? మార్వాడీలకు తెలంగాణలో ఉన్నటువంటి వయసులకు ఏ రకమైనటువంటి పొత్తున్నది? కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. దాన్ని అన్నామనుకో దాన్ని భూతత్వంలో పెట్టి చూపించేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు సత్యనారాయణ గారు మీ వాయిస్ ఎందుకు డిస్టర్బింగ్ గా ఉంది? ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ఎస్ సార్. జోసెఫ్ గారు, సో మీరు సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు, మార్వాడికి సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు. సో స్వయంగా ఆయన కూడా ఒక వ్యాపారి, వైశ్య సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఉన్నారు ఆయన. సో వాళ్ళు వచ్చిన తర్వాత కుల వృత్తులు మొత్తం ఆగమైపోయినాయి, కుల వృత్తులు మొత్తం పూర్తిగా నశించిపోయినాయి, కుల వృత్తులు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నాయి. కుల వృత్తులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు రావడంతో ఎక్స్ప్లాయిట్ అయిపోయినాయి. అందుకే గో బ్యాక్ మార్వాడి నాదం ఎత్తుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గో బ్యాక్ కాదు, మార్వాడి స్టే బ్యాక్. మార్వాడి హ్యాస్ టు స్టే బ్యాక్. మార్వాడి కాదు ఇది, ఈరోజు మార్వాడి అన్నారు, రేపు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు ఇక్కడ. హైదరాబాద్ అనేది మిక్స్డ్ కల్చర్. మార్వాడి ఒకరే లేరండి ఇక్కడ. ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి స్టేట్ నుంచి, ప్రతి సిటీ నుంచి, ప్రతి గ్రామం నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది హైదరాబాద్ అంటే బ్రతికే నిలయం, అంతేగాని ఎలగొట్టే నిలయం. అక్కడేదో గొడవ జరిగింది, తప్పే. గొడవ అనేది తప్పు. పార్కింగ్ వల్ల ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో ఒకతను ఇంకొకతను తిట్టడం జరిగింది. అది ఎవరు? మన దళిత బిడ్డను తిట్టాడు, ఏదో చిన్న జాత్ అని చెప్పి తిట్టాడు. ఎవరు తిట్టాడు? ఆ ఒక్కతను తిట్టాడు. ఒక్కతన్ని తిట్టుకున్నాడు. యావత్ మార్వాడి సంస్థలు వచ్చి, సమాజం వచ్చి ఆ వ్యక్తిని తిట్టలేదు. ఇద్దరి మధ్య సంభాషణ, ఘర్షణ, అది మొత్తం సమాజం పైన రుద్దడం అనేది దుర్మార్గం. ఒకటేనండి, జహా నా పहुंचे మాల్గాడి వహా పहुंचेगा बैलगाड़ी, జహా నా పहुंचे बैलगाड़ी వహా పहुंचेगा మార్వాడి. ఇది ఒక సామెత. ఎందుకంటే వాళ్ళు సార్, అకార్డింగ్ టు ఆర్టికల్ 15 దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు రిసైడ్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. వీళ్ళు ఏదైతే వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు అనే నినాదాలు చేస్తున్నారో వాళ్ళు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వ్యతిరేక శక్తులు వీళ్ళు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు వీరు. వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు అనే నినాదం ఎందుకు? అందరు ఇప్పుడు మార్వాడీలు ఎలాగైతే బతకనికి వచ్చారో వాళ్ళతో పాటు మన తెలంగాణ మారుమూల గ్రామంలో నుంచి కూడా ఇక్కడ బతకనికి వచ్చిన వాళ్ళే హైదరాబాదులో. ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ కారణము మార్వాడీలు కూడా, మార్వాడీలే కాదు, మార్వాడీలు కూడా. అయితే ఇలాంటి సంస్కృతి, ఇలాంటివి ఏదైతే వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళు అప్పుసొప్పు చేయరండి. వాళ్ళు ఎక్కడ చేయి దాపరు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు గవర్నమెంట్ దగ్గర చేయి దాపారు వాళ్ళు. ఎప్పుడు గవర్నమెంట్ని వాళ్ళు ఎగ్గొట్టలేదు. కరెక్ట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జిఎస్టీలు వాళ్ళు కట్టుకుంటారు. ఉండొచ్చు, దొంగలు ఉన్నారు, ప్రతి సమాజంలో దొంగలు ఉన్నారు.